కావాల్సి. అంటే వాళ్ళకి కనుక సెంట్రల్ అప్పచెప్తే పని జరిగిపోయేది, అప్పుడు కూడా జరిగిపోయేది. అయితే అప్పుడు ఏంటంటే అది వేసేస్తే ఔటర్ రింగ్ రోడ్డు ఇక్కడున్నటువంటి ఆ 29 గ్రామాల్లో మార్కెట్ వాల్యూ, ఎందుకంటే అంతకు ముందు చూసాం హైవేకి ఆనుకుని డెవలప్ అయింది. విజయవాడ మంగళగిరి, విజయవాడ గుంటూరు మధ్యలో ఉన్నటువంటి హైవేకి ఆనుకుని డెవలప్ అయింది. ఔటర్ రింగ్ రోడ్డు కడితే జనం అందరు రింగ్ రోడ్డుకి ఆనుకుని వెళ్ళిపోతారు, ఊళ్ళల్లోకి పెద్దగా అవ్వదు అన్నటువంటి ఉద్దేశంతోనే ఆగారు. ఇప్పుడు ఈ దఫా అట్లాంటి చేసుకుంటే చేయగలుగుద్ది అనేటువంటిది అర్థమైంది కాబట్టి ఈ దఫా ఔటర్ రింగ్ రోడ్డుకి తొలినాళ్లలోనే ఓకే చేశారు. డిపిఆర్ కూడా పాత డిపిఆర్నే ఓకే చేశారు. అప్పుడు ఇచ్చేసి వద్దని ఆపారు. ఏమని 2018లో ఆ డబ్బులని మాకు ఇచ్చేయండి, మేము కడతాం, మీరెవరు కట్టడానికి, మీకేం శక్తి ఉంది, మాకున్న అనుభవం ఉంది, మీరంతా ఇవన్నీ మాట్లాడుకొచ్చారు. ఎందుకు అంటే వాస్తవంగా అది లేట్ చేయడం కోసం, ఆపించడం కోసం. ఈ దఫా అట్లా కాకుండా ఇవన్నీ పూర్తి చేసేటటువంటి ప్రక్రియకి చేసేయమన్నారు డిపిఆర్. అది సెంటర్ తీసుకుంటుంది వాళ్ళు. ఇంకోటి సీడ్ యాక్సిస్ రోడ్డుకి సంబంధించి కూడా రైతులతో వాళ్ళతో మాట్లాడారు. ఇంతకుముందు వాళ్ళందరూ కేసులు వేశారు. మీరు గుర్తు ఉంటే ఒకసారి 2 ఇష్యూస్ జరిగినాయి. అంటే ఇప్పుడు చంద్రబాబు గారి ఇంటి ముందు ఉన్నటువంటి రోడ్డు ఉంది కదా, అలాగే నేను వాళ్ళ గెస్ట్ హౌస్ ముందు ఉన్నటువంటి రోడ్డు, ఆ రోడ్డు వెడల్పు చేయాలి అంటే అప్పుడు రైతులు అడ్డుపడ్డారు. ఎందుకు? అవతల ఉన్నటువంటి రైతులు వైసీపీ సింపథైజర్స్ లేకపోతే రెడ్లు అనుకుంటారు. వాళ్ళు వ్యతిరేకించారు. మా పొలాలు మీరు అక్కడ తీసుకున్నారు కదా, మళ్ళీ ఇదంతా ఏంటని. అది కాకపోతే సీడ్ యాక్సిస్ రోడ్ వర్కౌట్ కాదు. అదొకటి. రెండోది వచ్చినేమో ఈ ఇటు పక్కనేమో కాపులు అడ్డం తిరిగారు. అప్పుడే కదా పవన్ కళ్యాణ్ వెళ్ళింది. అయితే ఈ దఫా ఇటు పక్కదేమీ ఇబ్బంది పెట్టట్లేదు, కానీ ఆ సీడ్ యాక్సిస్ రోడ్డుకి సంబంధించినటువంటి దానికి మొన్న నారాయణ గారు కూర్చోబెట్టి వాళ్ళందరితో మాట్లాడడం, వాళ్ళు ఓకే చేయడం. అయితే వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే కాంపెన్సేషన్. అదే ఇప్పుడు ఇదివరకు ప్యాకేజీ ఇచ్చారు కదా, ఇది 1200 గజాలు 1400 గజాలు మాగానే అయితే అన్నట్టు వీళ్ళకి 2000 గజాలు అడుగుతున్నారు. అన్నిటికంటే మాది చాలా పవర్ఫుల్ ల్యాండ్, ప్లస్